హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేరుశనగ ఇత్తనాలతో బెల్లంతో పాకం పప్పు ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి పాకం పప్పు. ఆఫ్టర్ ఎన్నో ఫెయిల్యూర్ అటెంప్ట్స్ తర్వాత ఈ పాకం పప్పుని సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాను నేను. ఇక్కడ 1 గ్లాస్ వేరుశనగ ఇత్తనాలను తీసుకొని బాగా వేయించుకోవాలి. పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు వేరుశనగ ఇత్తనాలు తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పక్కన ప్లేట్లో కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక 2 డ్రాప్స్ పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకుంటూ మనం చెక్ చేసుకోవాలి పాకం రెడీ అయిందో లేదో. ఈ పాకం పప్పుకి 1 స్ట్రింగ్ మనకి పాకం వస్తే సరిపోతుంది. ఈ పాకం పప్పుకి మనకి గట్టి పాకం రాకూడదండి. 1 స్ట్రింగ్ పాకం ఇలా వస్తే చాలు. అలా 1 స్ట్రింగ్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ ఇత్తనాలని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సినది, మనము 1 గ్లాస్ శనగిత్తనాలు తీసుకుంటే 3/4 బెల్లం ఉండాలి. తర్వాత పాకం అనేది 1 స్ట్రింగ్ మాత్రం వస్తే చాలు. ఇలా స్టవ్ నుంచి పక్కన పెట్టుకున్న తర్వాత వేరుశనగ ఇత్తనాలు బెల్లం పాకంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఈ పాకం పప్పును మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మనం బాక్సెస్ లాగైనా కట్ చేసుకొని తినచ్చు, లేకపోతే ఉంటల్లాగా లడ్డూలాగా చేసుకొని తినేయచ్చు. ఇక్కడ మేము లడ్డూలాగా చేస్తున్నాము. లడ్డూలాగా చేయాలంటే ఒక 2 to 3 minutes చల్లగా అయిన తర్వాత, ఒక 30% అన్న చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాత ఇలా గుంత గంటితో తీసుకొని కొంచెం లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా లడ్డూలాగా చేసుకోవాలంటే మనకి పాకం పప్పు వేడి పైన చేయి కాలుతుంది కదా, అందుకని కొంచెం కూల్ అయిన తర్వాత మనం లడ్డూలాగా చేసుకోవాలి. ఈ పాకం పప్పుకి గట్టి పాకం రాకూడదు. గట్టి పాకం వస్తే ఏమవుతుంది అంటే మనం తినేటప్పుడు మన నోటికి ఆ బెల్లం అనేది అతుక్కుంటూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే 1 స్ట్రింగ్, ఒక తీగ పాకం రావాలి. ఒక్క తీగ పాకం వచ్చిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం అన్నీ వంటలు చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం లడ్డూలు చేసుకున్న తర్వాత ఒక 3 to 4 hours పక్కన పెట్టుకోవాలి. ఒక 4 hours తర్వాత లడ్డూలు అన్నిటివి బాగా ఆరిపోతాయి. ఎంతో టేస్టీగా హెల్తీ ఫుడ్ పాకం పప్పు రెడీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.